చనిపోతే పోతారు, మీకెందుకు పోండి, ఎందుకు వచ్చినారు మీరు అన్నారు సార్. పోలీసులు అన్నారు సార్. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా వస్తే ఖర్చులు పెట్టుకోగలిగితే కూడా అందరికీ వెళ్ళేది. పోలీసులు కొట్టారా? కొట్టారా? మా మామూలుగా కొట్టలేదు. ఎవరు కొట్టినారు? మా పిల్లలకే కొట్టినట్టు. మీ పిల్లల్ని మా కొడుకున్నా టీటీడీ దగ్గర నిధులు తక్కువయ్యా, ఉద్యోగం తక్కువయ్యా? మిషనరీలకు కానీ టీటీడీ అనేది, తిరుమల దేవస్థానం అనేది ప్రథమ లక్ష్యం, ఫస్ట్ టార్గెట్ అవుతుంది. సో ఈ రోజు ఉదయం బాధితుల్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు. అంటే చచ్చిపోతారా, ఎవరు రమ్మంటే వచ్చారు ఇక్కడికి మీరు అని చెప్పేసి దుర్భాషలాడారంట. ఏంటి బతికేటి హిందువులకి ఈ హిందూ దేశంలో ఈఓ చైర్మన్ ఇద్దరు కూర్చొని, టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే ఇది హిందూ దేశం, ఈ దేశంలో గర్వంగా బతకాల్సిన వాళ్ళు కుక్కల్లా కొట్టించుకున్నారు పోలీసులతోటి. పోలీసుల దారి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాలి. A1 గా ఎఫ్ఐఆర్ ఏం చేసినారంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో చాలా కామెడీగా చేసినారు, నవ్వుకుంటారు ఆ ఎఫ్ఐఆర్ ని చూస్తే. ఇంత దారుణంగా భక్తులను మోసం చేస్తారా, హిందువులను మోసం చేస్తారా? ఆయన హెల్ప్ చేసేదే ఉంది, చేసిందంతా టీటీడీ చేసి మళ్ళీ హెల్ప్ చేసేదే ఉంది. 6 మంది ప్రాణాలు పోయినాయి. దారుణమైన సంఘటన. 6 మంది ప్రాణాలు పోవడం అంటే తిరుమల చరిత్రలో ఎప్పుడూ లేదు. టీటీడీ ఈవోని అసలు ఆయన మీద చర్యలు తీసుకోవాలా? టీటీడీ ఈవోని తీసుకోవాలి. అది మీద ఏంటంటే పిఆర్ ఉన్నా, దేనికి ఇన్సిక్ పిఆర్ ఉన్నా, ఓకే ఈయన చెప్తేనే లోపలికి పంపిస్తారు, లేకపోతే పంపించరు. ఫోన్లో ఇప్పుడు ఫోన్లు వేస్తారు వీళ్ళు. ఒక పిఆర్ఓనే ఫోన్లు వేస్తకపోతే ఇంకేం చేయాలి మీరు చెప్పండి? పిఆర్ఓ ఉండేది ఎందుకు? పబ్లిక్ రిలేషన్షిప్ ఆఫీసర్. ఒక ఫోన్ వచ్చినా ఏం ఫోన్ అనేది ఆయన తెలుసుకోవాలి. ఇక్కడ అడిగితే మీ పర్మిషన్ తీసుకోవాలంటారు ఎస్ఐ గారు. మున్రాజు గారు అంటే ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు. వీడియో తీసుకుంటా వచ్చారు. అవును
5 మంది ఉన్నారు. 6 ఇంకా పర్ఫెక్ట్గా వస్తుంది. స్టార్ అవకాశం మిగతా వాళ్ళు చేస్తారు. 40 మందిలో 5 మంది మాత్రం ఇప్పుడు ఉన్నారు. మిగతా వాళ్ళంతా డిసైడ్ చేస్తారా? ఓకే, 8 మెంబర్స్లో ఉన్నారండి. చూడండి సార్, 3 మెంబర్స్ వచ్చి మళ్ళీ వచ్చినారు. అమ్మా ఎక్కడమ్మా ఆరోగ్యం? ఏ ఊరమ్మా? అంటే ఏంటి సిబ్బంది కరెక్ట్గా ఉంది. మీరు దాంట్లోకి ఎన్ని గంటలకు వెళ్ళారమ్మా? మీరు మధ్యాహ్నం 2 గంటలకు వెళ్ళారు. మీకు భోజనాలు, మంచినీళ్ళు, ఎలాంటి సౌకర్యాలు, బాత్రూమ్స్ పోయేదాన్ని, టాయిలెట్స్ ఎన్ని గంటలు ఉన్నారు? తాగేదాన్ని నీళ్ళు ఇవ్వలేదు. ఇది ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? రాత్రి 10 జరిగింది. అసలు మెయిన్ ఎక్కడ మొదలైంది? ఎట్లా మొదలైంది మీకు గుర్తుంది? ఏం చెప్పింది? జనాభా ఎక్కువ టైంగా ఎక్కువ అయిపోతుంది. అంటే లోపల పంపిస్తూనే ఉన్నారు. వచ్చిన వాళ్ళంతా లోపల పార్క్ లోపల పంపిస్తున్నారు. మీరు మళ్ళీ వదులుతామని గేట్ ఓపెన్ అయిందో ఇప్పుడు ఒకవేళ మీరు ఆ లోపల బాత్రూమ్ వచ్చింది, అప్పుడు ఏం పరిస్థితి? తాగడానికి నీళ్ళు ఏమంటారు? చాలా వచ్చినారా వచ్చేసి 4 రోజులు లైన్ ఏర్పాటు లాక్ ఇస్తామంటే వదులుకుండా పడలేదు సార్. లైన్ నిలబడాలి, జనాలు కంట్రోల్ చేసేది ఓటర్స్ సహకారం పోలీస్ లైన్ తర్వాత అయితే పడిపోయి మాత్రం సెక్యూరిటీ పెట్టారు. 3 సెక్యూరిటీయా? 2500 మంది జనాభాకి 3 వాళ్ళు దానికి ఇంకా మా వీళ్ళంతా చదువుకుంటారు. ఎక్కువ జనాభా కాబట్టి మేము తీసుకొచ్చుకోండి. లేదంటే వీళ్ళు రానుకుంటాడు కనీసం వీళ్ళు మీరే తీసుకుంటారు ఉంటారు. చిన్న స్పాట్లో మీరు అడిగారా మీకు వాటర్ కావాలని కానీ టాయిలెట్స్ కావాలని అడిగిన కూడా లేవు. మీకేమనిపిస్తుంది? మీరు టీటీడీ వైపు మరి నేను మీకు కలుస్తాను. పూర్తిగా ఫెయిల్యూర్ అని తెలుస్తాను. డాక్టర్లు అంత మంచిగా చూస్తున్నారు. ఇబ్బంది అది మళ్ళీ టీటీడీ నన్ను మీకు అనౌన్స్ కూడా చేసింది. మీరు వెళ్ళే డిశ్చార్జ్ చేయడం దర్శనాలు కూడా కనిపిస్తుంది. కష్టం చేసుకుని దర్శనం పెడతాను. ఇక్కడ అడ్మిట్ అయ్యారు. అదే పెద్ద ఆధార్ ఇవ్వాలి. ఆధార్ పట్టులో
ప్రభుత్వపరంగా రావాల్సిన ఇంకా రావడానికి కూడా మేము కృషి చేస్తాం. ఇలా ఛత్తీస్గఢ్లో న్యాయపడిన ఉద్యోగం అనేది దాన్ని మరి ఇక్కడ మనుషులు చేసిన తప్పు ఒక మంచి కనిపించే పరిస్థితి కనిపిస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఎఫ్ఐఆర్ కొడతా ఉన్నానంటే జూలైలో అంతకుముందు ఉన్న జనం అప్పుడే ఇలా జరగనీయకుండా మేము కూడా మా వంతుల ధార్మిక సంస్థలు స్వామిలు అందరూ కూడా ఈసారి కఠినమైన గంటలు కూడా పోలీసు తీసుకుంటాము. మీకు జరిగిన ఓకే ఓకే ఒకసారి దర్శనం చేసుకుని వీళ్ళ భార్య అన్నోళ్ళ భార్య మీకు జరగకుండా కష్టం జరిగింది. మీకు జరిగినట్టు ఇంక భవిష్యత్తు ఎవరికి జరగకుండా ఉండాలంటే మనం ఖచ్చితంగా గట్టిగా చెప్పాలి. అందరూ అది చూసుకుంటాం. ఎందుకంటే జరిగిపోయిన సాధారణ తీసుకోవాలి మంచి జరగకుండా చూసుకోవడానికి అందరం చేయగలం కదా, అది చేస్తాం. ఇది బాగుపడు తొందరగా తగ్గిపోతుంది. ఉంటాడు ఏం పర్వాలేదు. మీరు జాగ్రత్త ధైర్యంగా ఉంటుంది. మీరు ధైర్యంగా మంచి పోటీ చేస్తాం. డయాగ్నోస్టిక్స్ చేశారు. ఆల్రెడీ తీసుకున్నాను, మళ్ళీ రిపీట్ చేస్తాను. నిన్న స్టేటస్ డిస్టెన్స్ అది కూడా ఒకసారి డాక్టర్ ఒకసారి లైటింగ్ వస్తుందనా నాకేసేయలేదు. -0లో -5లో పెట్టాను. మళ్ళీ పెడితే మరీ జూమ్ అవుతుంది అని తెలియట్లేదు. బాగా తగ్గుతాను. చూపించిన ఆల్రెడీ లైటింగ్ సెట్ చేసుకో. రెగ్యులర్గా పేషెంట్ స్ట్రక్చర్ చూడండి. ఉద్యోగం అంతా చదువుని వాళ్ళు అనిపించదు. వాళ్ళకి ఏదైనా అర్థం కాక ఒకటి 2 సార్లు అడిగిన అన్ని చెప్పడం అన్ని చేయండి. అది తెలుస్తుంది. పరిహారం ఇంకేదైనా బెటర్మెంట్ ఉంటుందో మా తరఫున
వాళ్ళిద్దరు పోయారు. కింద పెట్టండి, స్త్రీ కింద పెట్టండి. ఇబ్బంది ఏం లేదు. మీరు కూడా ఇబ్బంది ఏం లేదు. ఎవరికి గాయపడిన వాళ్ళు కూడా ఒక ఉద్యోగం అనేది కూడా కల్పించాలి. ఎందుకంటే ఈరోజు టీటీడీ అధికారులు చేసిన ప్రతిదానికి ఈరోజు మీది హాస్పిటల్ పాలయ్యి అక్కడ మీ కుటుంబం ఇబ్బంది, మానసికంగా ఇబ్బంది పడుతూ చదువుకి చాలా మనోవేదన. ఒక పార్కులో పెట్టేసి నీళ్లు లేదు, బాత్రూమ్ పోతూ ఉంటే టాయిలెట్స్ లేవు, భోజనం వసతి లేదు, ఏమీ లేకుండా నరకం గురించి. కాబట్టి ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి తరఫు నుంచి ఖచ్చితంగా మీరు అన్నీ జరగాల్సినవి జరుగుతాయి. మా అందరూ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. మా ప్రయత్నం, మా పోరాటం మేము చేస్తాం. మీకు న్యాయం ఇంకా అనుకున్న దానికంటే ఇంకా మంచిగా జరగడానికి చూస్తాం. సరే, ధైర్యంగా ఉందండి. ధైర్యం కుటుంబ సభ్యులు తొందరగా కోరుకోవాలని నేను కూడా స్వామి కోరుకుంటున్నాను. అంటే ఏమైందమ్మా? ఏదైనా స్కానింగ్ ఇనిషియల్ ఇన్వెస్టిగేషన్స్ ఏముంది, ఈసీజీ ప్రొసీజర్స్ ఉంటాయి కదా. సార్ అడ్మిషన్ అండర్ ప్రాసెస్ వెన్స్కి విపి ఐపీ పేషెంట్ అవ్వగానే మేము ప్రాసెస్ ఒకవేళ అంటే తొక్కడం కదా మేడం, ఎంఆర్ఐ స్కాన్ ఏమన్నా చేపించేస్తే అంటే ఎవరైతే అనేది ప్రైమరీలో ఎక్స్రేలో చూస్తాం సార్. ఇఫ్ ఎనీథింగ్ అబ్నార్మల్ వి విల్ గో విత్ ఎంఆర్ఐ. ఎవరైనా గట్టిగా పెయిన్ అంటే ఎంఆర్ఐ చేపించాలి. సరే సార్. ఎందుకంటే మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి 1 month తర్వాత ఏదైనా బ్లడ్ స్టార్ట్ అయిందని తెలిసి అప్పుడు ఇబ్బంది పడేదాన్ని, కానీ ఇప్పుడు ఎంఆర్ఐ స్కాన్ చేపించేస్తారు బెటర్. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్ అనేది మనకి తెలియదు. ఎంఆర్ఐ ద్వారా కొంచెం రోజులు వ్యక్తులు చదువుకోవడం సరిగ్గా కొంచెం తెలియదు. మీరే ప్రాపర్గా గైడ్ చేస్తారు. ఎందుకంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఏదైనా తేడా వస్తే ఖర్చులు పెట్టుకోగలిగితే కూడా అందరికీ తెలియదు. పోలీసులు అలానే మీరు గుర్తుపడతారా పోలీసుని? ఆఫ్టర్ ఫస్ట్ వాళ్ళ ఒత్తిడిలో వాళ్ళు ఉంటారు. మీరు కొట్టారా పోలీసులు ఎవరైనా? ఒకసారి అతని స్టేట్మెంట్ మళ్ళీ చనిపోతే పోతారు, మీకెందుకు పోండి, ఎందుకు వచ్చినారు మీరు అన్నారు సార్. పోలీసులే అన్నారు సార్. నీ పేరమ్మా? నందీష్ సార్. ఏం పేరు? నందీష్. నందీష్. ఏ ఊరు? నర్సాపురం సార్. ఇప్పుడు ఏం చదువు నీకు? హెల్త్ ఎట్లా ఉంది? ఇదైతే ప్లేన్ జస్ట్ పెయిన్ వస్తుందా? ఓకే, ఏం చదువుతున్నావు? నిన్న మళ్ళీ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు కొట్టారని వాళ్ళు చెప్పలేదు మీరు? చెప్పినాం సార్, అందరితో చెప్పినాం సార్. పోలీసులు కొట్టారని చెప్పారు. పవన్ కళ్యాణ్ సార్ ఓకే. ఏమన్నారు పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఏమన్నారు? మేమంతా వాళ్ళు కష్టం చేస్తున్నాము అని చెప్పినారు. చాలా దారుణం జరిగింది. చాలా దారుణం. దేవుడి కోసం వస్తే కొట్టడం అనేది భక్తుల్ని ఇది వీళ్ళకి ఏర్పాటు చేయడం చేస్తారు, మీరు ఎందుకు వచ్చారు? దాంట్లో వాటర్ లేదు, బాగా ఏం లేదు సార్. దాంట్లో పార్కులకు అయితే వేసినారు సార్. రోడ్లో ఉంటే మేము పార్కులో వేస్తాం. పేరుకి పార్టీగా ఒక రకంగా జైల్లో పడేసినట్టు వేసేసారు అందరినీ. ఏమన్నారు? పార్కులో రోడ్లో ఉంటే మేము పార్కులోకి వస్తే పార్కులో గేట్ అన్ని ఓపెన్ లేదు సార్. అందరూ బయట ఎక్కి తిన్నారు సార్. పార్కులోకి అయితే పై నుంచి దూకారు సార్. వాళ్ళు చెప్పడం వాళ్ళే దూకారు సార్. ఎందుకు బెంచ్ గేట్ కానీ ఓపెన్ చేయలేదు సార్. అందరూ పైకి ఎక్కి ఆందోళనలు లేడీస్ అందరూ పైకి ఎక్కి దిగినారు సార్. గేట్ కూడా ఓపెన్ లేదు, వీళ్ళు ఎక్కి దిగి రావాల్సి వచ్చింది అనమాట. అట్లా వస్తేనే ఇస్తాము, పార్కులోకి వస్తేనే గేట్లు ఇస్తాము అని చెప్పేస్తున్నారు సార్ వాళ్ళు. మేమైతే రోడ్లోనే రోడ్డు పక్క ఒక సైడ్లో కూర్చున్నాం సార్. రెస్ట్ తీసుకోవాలి. ఎంఆర్ఐ స్కాన్ తీసుకోమన్నారు. కాదు, అవును చూసాను. వాళ్ళ పిల్లలు ఎక్కడ ఉన్నారు?
మీరు మామూలుగా ఏం పని చేస్తుంటారు? స్పాట్లో పంపించేసిందా? వాళ్ళు మీరు పోండి డిశ్చార్జింగ్ మీరు బాగానే ఉన్నాం కదా మీకు అంతా బాగానే వచ్చిందని అన్నారు. మాకు నొప్పులు అయితే ఉన్నాయి మీకు దర్శనం కావాలి. అట్లా జరిగింది. పూర్తిగా తగ్గిందని చెప్పండి డాక్టర్. అది ఎక్స్రే తీసుకున్నాను. మీకు చిన్న నొప్పున్నా కూడా తగ్గించాల్సిన బాధ్యత టీటీడీ మీద ప్రభుత్వం మీద ఉంది. ఇది మీకేమైనా ఉచితంగా ఇట్లా మీ హక్కు ఇది పొందడం అనేది. కాబట్టి మీకు ట్రీట్మెంట్ పూర్తయ్యేలా ఇక్కడే ఉంది. ఏదైనా సమస్య వస్తే మన వాళ్ళందరూ ఇక్కడే ఉంటారు. ఆ పక్కన మీ బంధువులు వాళ్ళ దగ్గర నెంబర్ ఉంది. ఆ పక్కన నెంబర్ తీసుకోండి. నంబర్ ఏంటి? రాసుకోండి. మీకు ఇబ్బంది ఏం లేదు. మీ తరఫున మేము ఖచ్చితంగా మీకు అందరూ సపోర్ట్ ఉండేదానికి వచ్చినాం. ఇప్పుడు ఈరోజు హిందూ సమాజం తరఫున మేము రావడం జరిగింది. ఇంకేమన్నా టీటీడీ వాళ్ళని అడగాలన్నా కూడా మా దాదాపు ఎప్పుడు పోయినా అవునా? అది ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు పోయినారు ప్రైవేట్ హాస్పిటల్కి? 9 స్టార్ట్ అయిన వెంటనే ఫస్ట్ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళారు. మీ మాట్లాడారు వాళ్ళకు 5 సత్యం చెప్పిన అడుండే పీసీలకు వాళ్ళు ఆంబులెన్స్ పిలిపించలేదు. ఇంకా పని పోతుందనేసి ప్రైవేట్కి వేసుకుంటాను. అది అంబులెన్స్ కూడా ప్రొవైడ్ చేయాలి. వాడినే ఈడు తీసుకుంటాను వాడు పీసీ. మీరు చెప్తాను పట్టించుకోవాలి. మాకు అక్కడ మొత్తం ఎంతమంది పోలీసులు ఉన్నారు? వాళ్ళు ఎవరు లేదు. వాళ్ళు అందరూ చాలా సీరియస్ మాకు చేస్తున్నాను. పెట్లాడుతాను కూర్చున్నాను కొడతాను. కొట్టారా? అది ఇక్కడ వీడియో తీసుకుని చెప్పండి. పోలీసులు మిమ్మల్ని కొట్టారమ్మా? ఒక 3 అబ్బాయిలు కొట్టారు. మిమ్మల్ని ఏమన్నా కొట్టారా? నన్ను కొట్టలేదు సార్. నిన్ను కొట్టారా? నీ పేరున? చిన్నరాజు. మీది ఊరున్నా? నష్టాఫ్. ఎక్కడ వస్తుంది అది? దగ్గర. పొంగనూరు దగ్గర. మిమ్మల్ని పోలీసులు కొట్టారు. ఎక్కడెక్కడ కొట్టారు? చంపకి. ఎందుకు కొట్టారు పోలీసులు మిమ్మల్ని? లాక్కుంటా అంటే పోలీసులు నేడు కొట్టేస్తారు. చాలా మంది నా మీద ఒక 100 జనం ఉండి మిమ్మల్ని కొట్టారు మా పోలీసులు ఏమన్నా? మమ్మల్ని కొట్టారు. మా అబ్బాయిని కొట్టారు. మీ అబ్బాయి, మీ కొడుకుని? ఎంత వయసు మీ అబ్బాయికి? 20 ఏళ్ళ అబ్బాయిని కొట్టారు పోలీసులు. ఎక్కడెక్కడ కొట్టారు? ఇక్కడ ఈ పైన చేతి పైన. దేంతో కొట్టారు? చేతిని కొట్టారు. చేతితోనే కొట్టారు. భయపెట్టి వాళ్ళు ఏం చేద్దాం అనుకున్నారు? ఇంకా చనిపోయింది ఆయన భయపెట్టి. ఆడ కట్టారు కానీ తీసేయండి మేము చచ్చిపోతున్నాము. ఎవరన్నారు? పోలీసులు మాట అందుకు బాధ అయిపోయింది సార్. అప్పుడైతే భయపడకమ్మా, అందరూ మీ తరఫున మాట అన్నారు. నేనైతే సాపత్కలో. మీ పేరమ్మా? మీ అబ్బాయి పేరు? సాఫ్ట్. మీది ఎవరు? కుమ్మనూరు దగ్గర. ఖచ్చితంగా మిమ్మల్ని కొట్టిన పోలీసు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా మేము ఎఫ్ఐఆర్ అనేది చేపిస్తాం. మీరేం ఇబ్బంది పడకండి. మీకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది.
మీకు జరిగిన అన్యాయం చాలా దారుణం ఇది. మీకు జరిగింది ఇంకా భవిష్యత్తు ఇంకెవరికి జరగకుండా చూడాలి అది ఖచ్చితంగా. రెస్ట్ తీసుకోండి. ఎలా స్టార్ట్ భక్తులు పోలీసులు కొట్టారా? కొట్టారు. మిమ్మల్ని కొట్టారా? మా పిల్లలు కొట్టారు. ఏం కొట్టినారు? మా పిల్లలకే కొట్టినట్టు. మీ పిల్లల్ని మా కొడుకున మీ కొడుకుని కొట్టారు. మా కొడుకు కొట్టారు. మా మిమ్మల్ని కొట్టారా? మిమ్మల్ని కొట్టా మీ కొడుకుని కొట్టారు. మీ కొడుకు పేరా? ముందరెడ్డి. ఎక్కడెక్కడ కొట్టారు? హాస్పిటల్ కూడా కొట్టారా? హాస్పిటల్లో ఉన్నది ఎవరు? మా కొడుకు ముందరెడ్డి. క్యూలో నిలబడుకుంటే పైన క్యూలో నిలబడుకుంటే పైన పిల్లలు పడుకుంటూ వచ్చాడు. వాడిని కొట్టకపోయి ఈయనకి పడ్డాయి. ముగ్గురు లేడీస్ వెళ్ళలేదు. ఎవరు ముగ్గురే ఉంది. ముగ్గురే దేంతో కొట్టారా? గట్టిగా కానిస్టేబుల్లా డిఎస్పీనా? రెండింటి ఎంట్రీలో బోడి కలిసి బోర్డు కంపెనీ. 50,000 మీ వివరాలంతా టీటీడీ వాళ్ళు తీసుకున్నారా? పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారితో చెప్పారా పోలీసులు కొట్టారని చెప్పేసి? ఏమన్నారు సార్? సీఎం గారు వాళ్ళ మీద చేస్తారు. మీడియా మిత్రులకు మరియు పత్రికా మిత్రులకు అందరూ కూడా మా నమస్కారములు. ఈ కార్యక్రమంలో హిందూ జనశక్తి అధ్యక్షులు లలిత్ కుమార్ గారు, శివశక్తి అధ్యక్షులు కర్ణాకర్ సుగ్నా గారు, తిరుక్షేత్రాల రక్షణ సమితి అధ్యక్షులు ఓంకార్, మరి అదేవిధంగా హిందూ నాయకులు నీలకంఠం, మధు, నిర్మలమ్మ, కేశవులు, వేణుగోపాల్ గారు, ఢిల్లీ. ఓం నమో వెంకటేశ్వర. మిత్రులందరికీ నమస్కారం. మొన్న 8వ తారీఖు తిరుపతిలో ఏదైతే దుర్ఘటన జరిగిందో ఆ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయినటువంటి 6 భక్తుల యొక్క కుటుంబాలకి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. అయితే వైకుంఠ ఏకాదశి రోజున భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు అని చెప్పి చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా దానికి తగిన ఏర్పాట్లు చేసుకుంటారు. ఆ రోజు ఎక్కువ వ్యాపారం జరుగుతుంది కదా అని చెప్పి. మరి ఎక్కువ సంఖ్యలో వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకుని టీటీడీ ఎందుకు అదనపు సౌకర్యాలు కల్పించలేదు? దానికి తగిన ఏర్పాట్లు ఎందుకు చేయలేదు? టీటీడీ దగ్గర నిధులు తక్కువయ్యాయా, ఉద్యోగులు తక్కువయ్యారా? లేకపోతే ఆ రోజు కేటాయించినటువంటి అదనపు ఉద్యోగుల్ని కుండీల దగ్గర కేవలం కానుకలు లెక్క పెట్టుకోవడానికి మాత్రమే వినియోగిస్తున్నారా? ఇది ఒక కీలకమైన ప్రశ్న. ఎందుకంటే టీటీడీ అందరికీ తెలిసిందే, దేశంలోనే అధిక ఆదాయం కలిగిన దేవాలయం. టీటీడీ కేంద్రంగా ధర్మ ప్రచారం జరగాలి, భక్తి భావనలు విస్తృతంగా వ్యాపించాలని చెప్పి హిందువులందరూ కోరుకుంటాం.
కానీ అనేక వివాదాలకు, అనేక రాజకీయ వివాదాలకు టీటీడీ కేంద్రం అవుతూ ఉంది. మేము ఎప్పటి నుంచో, మా హిందూ సంస్థలు ఎప్పటి నుంచో మొత్తుకునే ఒక విషయం ఏంటంటే, టీటీడీలో అన్ని మతస్థుల్ని ప్రక్షాళన చేయండి, తొలగించండి అని చెప్పి. ఎందుకంటే మత మార్పిడి ముఠాలకు కానీ, మిషనరీలకు కానీ టీటీడీ అనేది, తిరుమల దేవస్థానం అనేది ప్రథమ లక్ష్యం, ఫస్ట్ టార్గెట్ అవుతుంది. స్వామివారి ప్రతిష్టకి కానీ, స్వామివారి పవిత్రతకి కానీ భంగం కలిగించి, భక్తుల్లో అపనమ్మకం కలిగించి, వాళ్ళ మత మార్పిడి ప్రచారణ చేసుకునేటటువంటి ప్రయత్నాలు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈ మత మార్పిడి ముఠాలకి, మిషనరీలకి ఏజెంట్లుగా కొంతమంది మతం మారిన వాళ్ళు దేవాలయంలో పనిచేస్తూ వాళ్ళకు అనుకూలంగా వ్యవహరించే అవకాశం ఉంది. అలాగే వాళ్ళకి స్వామివారి పట్ల ఎలాంటి గౌరవ భావన, భక్తి భావన ఉండదు. స్వామివారి భక్తుల పట్ల కూడా వాళ్ళకి ఎలాంటి భక్తి, గౌరవ భావన ఉండదు. మరి అలాంటి వారిని ప్రక్షాళన చేస్తే తప్ప, అంటే ప్రస్తుతం జరిగిన వివాదానికి మత మార్పిడి ముఠాలు లేకపోతే మతం మారిన వాళ్ళు పూర్తిగా కారణం అవునో కాదో ఇంకా తెలియదు, దాని మీద విచారణ జరగాలి. కానీ ఇలాంటివి ఇంకా పునరావృతం అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అన్ని మతస్థుల్ని పూర్తిగా నిషేధించాలి, ప్రక్షాళన చేయాలి. మరి సీఎం గారి దగ్గర నుండి చైర్మన్ గారి దాకా అందరూ, ప్రతి ఒక్కరూ కూడా ఈ అన్ని మతస్థుల్ని తొలగించాలి, ఇక్కడ ఉండకూడదు అని చెప్పి ప్రకటనలు అయితే వస్తూ ఉన్నాయి. అది ఎప్పుడు ఆచరణలోకి వస్తుంది? దీనికోసం మళ్ళీ మరొక భారీ ఉద్యమం చేపట్టాలా అని కూడా మేము ఆలోచిస్తూ ఉన్నాం. ఏదైతే నేను ఈరోజు జరిగినటువంటి ఈ దుర్ఘటన మీద కొంత ఆశాజనకంగా స్పందించినటువంటి సీఎం గారికి, పవన్ కళ్యాణ్ గారికి కూడా ధన్యవాదాలు. అయితే మరికొన్ని డిమాండ్లు ఉన్నాయి, అవి మన మిత్రులు తెలియజేస్తారు. మేము ఇంతకు ముందే ఇక్కడికి వచ్చే ముందే బాధితులతో కూడా మాట్లాడడం జరిగింది. హాస్పిటల్కి వెళ్ళి అక్కడ ఒళ్ళు గొగ్గులు పొడిచే విషయం వాళ్ళు చెప్పారు. ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో ఆ సమయంలో బాధితుల్ని పోలీసులు స్వయంగా కొట్టారని చెప్పి. ఎందుకు కొట్టారంటే, ఆ గందరగోళంలో చిక్కుకుపోయినటువంటి తమ వాళ్ళని, కుటుంబ సభ్యుల్ని బయటికి లాగే ప్రయత్నంలో ఉన్నటువంటి వాళ్ళని పోలీసులు మీద పడి కొట్టారు. వాళ్ళు అన్నటువంటి ఒక దుర్మార్గమైన మాట ఏంటంటే, మిమ్మల్ని ఎవరు రమ్మన్నారు, ఇక్కడికి ఎందుకు వచ్చారు అసలు అని కూడా అన్నారని చెప్పి బాధితులు చెప్పారు. మరి ఎంత బాధ్యత రాహిత్యంగా ఉన్నటువంటి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్లో కావచ్చు, టీటీడీలో కావచ్చు, వీళ్ళందరినీ కూడా సంపూర్ణంగా ప్రక్షాళన చేసి భక్తులకి తగిన సౌకర్యాలు కల్పించాలి. లేని పక్షంలో హిందూ సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తాయి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. ఓం నమో వెంకటేశాయ. మొన్న 8వ తారీఖు జరిగిన దుర్ఘటన గురించి ముందుగా అందరికీ కూడా మా సంతాపాన్ని తెలియజేసుకుంటాం. అందులో ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి కూడా. సో ఈరోజు ఉదయం బాధితుల్ని పరామర్శించడానికి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు చాలా బాధాకరమైన విషయాలు చెప్పారు. అంటే ఏ భరోసా అయితే ఈ అధికారులు కల్పించారు, మేము అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము, ఎవరికి ఎటువంటి లోటు రాకుండా చూస్తాము అని చెప్పేసి అటువంటి అధికారుల మాటల్ని నమ్మి వీళ్ళందరూ కూడా ఇక్కడికి రావటం జరిగింది. కానీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత ఒక్కొక్కరిని బంధువుల దగ్గర పశువుల్ని కుక్కినట్టు ఒకే క్యూ లైన్ లో 2000 మందిని పట్టాల్సిన చోట 2500 మందిని కుక్కి వాళ్ళకి తొక్కిసలాట అయ్యే పరిస్థితిని వాళ్లే కల్పించి, ఎందుకంటే బార్గేట్స్ కానీ లేకపోతే క్యూ లైన్స్ కానీ సరైన ఏర్పాట్లు చేయక తొక్కిసలాట జరిగే పరిస్థితి కల్పించి ప్రాణాలు పోతాయేమన్న భయంతో ఉన్నవాళ్ళు వాళ్ళని కాపాడుకోవటానికి ముందుకు వస్తే వాళ్ళపైనే లాఠీ చార్జీలు చేయటం, వాళ్ళని చేతులతో చెంపల మీద కొట్టడం, అలాగే వాళ్ళని నానా రకాలుగా దుర్భాషలాడటం. చచ్చిపోయేలాగా ఉన్నామంటే వదిలేంటంటే చచ్చిపోతే చచ్చిపోతారా, ఎవరు రమ్మంటే వచ్చారు ఇక్కడికి మీరు అని చెప్పేసి దుర్భాషలాడారంట. ఏంటి బతికేటి హిందువులకి ఈ హిందూ దేశంలో? ఇదే అర్థం కావట్లా. ఈరోజు హిందూ దేవాలయాల్ని ఆదాయ కేంద్రాలుగా చూస్తున్న ఈ ప్రభుత్వాలు హిందూ దేవాలయాల సొమ్ముల్ని వాళ్ళ సంక్షేమ పథకాల కోసం వాడుకుంటున్న ఈ ప్రభుత్వాలు ఏ సామాన్యుడి కోసం మేము సంక్షేమం ప్రవేశపెట్టామని చెప్తున్నారో ఆ సామాన్యుడి మీద విఐపీల సేవలు తరించడం కోసం ఇంత దాష్టికానికి పాల్పడతారా? ఇంతమంది చనిపోతే కనీసం అంటే బాధ్యతగా ప్రవర్తించకుండా ఈఓ చైర్మన్ ఇద్దరు కూర్చొని, టీటీడీ ఈఓ టీటీడీ చైర్మన్ సాక్షాత్తు ముఖ్యమంత్రి ముందే నువ్వంటూ ఒకరినొకళ్ళు నేరారోపణ చేసుకుంటూ టీటీడీ ప్రతిష్టకి భంగం కలిగించడమే కాకుండా భక్తుల మనోభావాలతో ఆటలాడుకుంటూ 6 మంది ప్రాణాలు పోవటానికి, అనేక మంది పదుల సంఖ్యలో క్షతగాత్రులు అవ్వటానికి వీళ్ళు చేతులే చేసిన తప్పే కారణం. మరి అలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన సీఎం గారు నిన్న వచ్చి ఈఓని, ఏఈఓని, జేఈఓని వీళ్ళందరినీ వదిలిపెట్టేసి కింద స్థాయి అధికారులందరినీ చేశారు. ఓకే, తప్పులో భాగస్వాములు అయ్యి ఉంటే వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేయాలి, చేసిన దాన్ని స్వాగతిస్తున్నాం. కానీ మరి ఈఓని, ఏఈఓని, జేఈఓని వీళ్ళ కారణంగానే ఇబ్బంది వచ్చిందని సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు చెప్పారు.
అలాగే సీఎం ప్రిన్సెస్ లో సీఎం మాట్లాడుతున్న సందర్భంలోనే చైర్మన్ స్వయంగా చెప్పారు ఈవో ఏకపక్ష ధోరణిగా పోతున్నాడు, ఏఈఓ తన ప్రాపకం కోసం తను పనిచేస్తున్నాడు అని చెప్పేసి. మరి వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? కాబట్టి ఇప్పుడు హైందవ సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం, తక్షణమే వీళ్ళందరినీ కూడా ఈవో శ్యామలరావు గారిని, ఏఈఓ అంటే ఏఈఓ గురించి ఇక్కడ స్పెషల్ గా చెప్పుకోవాలండి. ఈయన కొండ మీదకి వచ్చిన మరొక యాటిట్యూడ్ స్టార్ అనమాట. ఎప్పుడు ఎవరు వెళ్ళినా సరే మాట్లాడాలంటే అదోదో రకంగా నోట్లో మీరు ఒక్కపొడి వేసుకుంటారు, ఏం వేసుకుంటారో తెలియదు, కానీ చాలా నిర్లక్ష్యంగా కూర్చుని అసలు భక్తులకి కనీసం సమాధానాలు కూడా చెప్పరు. ఏమంటే మేము హిందూ సంఘాల తరఫున వచ్చామంటే అయితే అంటాడు, హిందూ సంఘాల తరఫున మేము వచ్చింది నీతో మాట్లాడటానికి కాదు, నీకు సూచనలు ఇవ్వడానికి, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండే అని చెప్పడానికి వచ్చాం. నువ్వు ఆ భక్తులు ఈ హిందూ సంఘాల సలహాలు, భక్తుల సలహాలు తీసుకుని ఉండుంటే మా హిందువులకి దౌర్భాగ్య పరిస్థితి వచ్చేది కాదు, ఈరోజు 6 మంది ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చేది కాదు. సలహాలు ఇవ్వటానికి, సలహాలు ఇస్తుంటే తీసుకోవటానికి కూడా నీకు నొప్పి అయిందా, లేకపోతే మీరు కూర్చున్న కుర్చీ మీ కళ్ళని నెత్తికెక్కించడం తెలియదు. కానీ యాటిట్యూడ్ స్టార్ గారిని తక్షణం ఇక్కడి నుంచి తప్పించకపోతే మాత్రం హిందువులు పెద్ద ఎత్తున ఆందోళన చేయాల్సి వస్తుంది. ఎందుకంటే భక్తుల ఎండ్ ఆఫ్ ద డే భక్తులు ఇంపార్టెంట్ అండి, విఐపీలు ఇంపార్టెంట్ కాదు. కానీ ఆ విఐపీల కోసం పదే భక్తులకు చుక్కలు చూపిస్తున్న ఈ అధికార త్రయం ఎవరైతే ఉన్నారో ఈవో, ఏఈఓ, జేఈఓ వీళ్ళని తక్షణం విధుల నుంచి తొలగించాలి. అలాగే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు జిల్లా ఎస్పీ అంటే పోలీసులు, అంటే ఈరోజు భక్తులు ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ నానా రకాలుగా ఇబ్బందులు పడుతూ తొక్కిసలాట్లో వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద ఇప్పటికీ చర్యలు తీసుకోలేదంటే ఎవరు తప్పు పట్టాలి? అంటే ఏదో నామకే వాస్తే వచ్చేసి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి ఓ 4 అధికారుల పేరు రాసిచ్చిన వాళ్ళని తప్పించేస్తే అయిపోయింది, హిందూ సమాజం మొత్తం సద్దుమణిపోద్ది అనుకుంటున్నారు. ఈ రోజున బాధితులకు జరుగుతున్న న్యాయం పరిహారం విషయంలో కూడా సీఎం గారి దగ్గరికి మేము ఒకటే డిమాండ్ పెడతా ఉన్నాం. సీఎం గారు వాళ్ళకి ఏదో మీరు 25 లక్షలు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు ఇస్తాము, కాంట్రాక్ట్ ఉద్యోగం ఇస్తామంటున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటండి? పర్మనెంట్ ఉద్యోగం. వాళ్ళు స్వామివారి దర్శనం కోసం వచ్చి, స్వామివారిని చూడాలనుకుని వచ్చి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోయారు. వైకుంఠ ద్వార దర్శనానికి వచ్చిన వాళ్ళని మీ సిబ్బంది, టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం వల్ల, టీటీడీ సిబ్బంది యొక్క దాని అహంకారపూరిత ధోరణి వల్ల వాళ్ళు సాక్షాత్తు వైకుంఠానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి అలాంటి కుటుంబం వాళ్ళకి ఎందుకని ఉద్యోగాలు ఇవ్వరు? ఈరోజు ఎంతో మంది అన్యమతస్తులు వచ్చి టీటీడీలో స్వామివారి సొమ్ము తింటున్నారు. మరి స్వామివారి కోసం వచ్చి, స్వామివారి దర్శనాల కోసం వచ్చి చనిపోయిన వీళ్ళకి ఆ స్వామివారి కుటుంబ సభ్యులకి ఆ సేవ చేసుకునే భాగ్యం ఇవ్వరా? ఇవ్వండి. తాత్కాలిక ఉద్యోగాలు ఎందుకు? పర్మనెంట్ విధుల్లో వాళ్ళని తీసుకోండి, అర్హులను చూసి ఆ కుటుంబంలో. అలాగే టీటీడీ ప్రతిష్ట గురించి చూసుకుంటే గతంలో పింక్ డైమండ్ అనే విషయంలో టీటీడీ మీద ఆరోపణలు చేశారని చెప్పేసి విజయసాయి రెడ్డి గారి మీద, రమణ దీక్షితుల గారి మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేసి చెరొక కోటి రూపాయలు కోర్టు ఫీజు కూడా కట్టారు కదా, 2 కోట్ల రూపాయలు. మరి 6 మంది ప్రాణాలు పోతే ఈరోజు టీటీడీ ప్రతిష్టగా భంగం రాలేదా? మరి ఈ 6 మందికి ఒక్కొక్కరికి 25 లక్షలు ఇచ్చి చేతులు దొరుకుకోవాల్సిన అవసరం ఏంటి? ఒక్కొక్క కుటుంబానికి కనీసం 1 కోటి రూపాయలు ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. మిమ్మల్ని ఉన్న మీ సొమ్ముల నుంచి ఇవ్వట్లేదు కదా, మా భక్తుల సొమ్ము టీటీడీలో పుష్కలంగా ఉంది కదా, ఉన్నదాని నుంచి ఇవ్వండి. మీకు చేతగాక భక్తులందరినీ రండి, మేము అద్భుతంగా ఏర్పాట్లు చేసేస్తామని పిలిపించి ఇక్కడికి వచ్చి ప్రాణాలు తీసి 25 లక్షలు ఇస్తాం, 25,000 ఇస్తాం అంటే వాళ్ళు ఎవరు ఇక్కడ బెచ్చగాళ్ళు కాదండి, వాళ్ళు భక్తులు, హిందువులు. ఇది హిందూ దేశం, ఈ దేశంలో గర్వంగా బతకాల్సిన వాళ్ళు కుక్కల్లా కొట్టించుకున్నారు పోలీసులతోటి. కనీసం వాళ్ళకి జరిగిన అవమానాన్ని గురించి అయినా సరే మీరు వాళ్ళకి పరిహారాన్ని ప్రకటించి తీరాలి, వాళ్ళకి ఉద్యోగాన్ని కేటాయించి తీరాలి. అలాగే క్షతగాత్రులు, తీవ్రంగా క్షతగాత్రులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అంటే కోలుకోవటానికి దీర్ఘకాలం పట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ వాళ్ళతో మాట్లాడితే తెలిసింది. అటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులకి కావాలంటే వాళ్ళకు కూడా తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పాటు చేయండి. కానీ ప్రాణం పోగొట్టుకున్న కుటుంబాల విషయంలో మాత్రం ఇంత సింపుల్ గా వదిలేస్తామంటే మాత్రం చూస్తూ ఊరుకునే పరిస్థితి లేదు. హిందూ సమాజం తరఫున మేము దీన్ని గట్టిగా డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే టీటీడీ చైర్మన్ గారి విషయంలో కూడా మీరు పునరాలోచన చేయాలి. ఎందుకంటే చైర్మన్ గారు వచ్చిన కాడి నుంచి అన్ని ఉత్తుత్తి హామీలతోటి పప్పం గడుపుకుంటా ఉన్నారు, కాలం గడిపేస్తున్నట్టుగా అనిపిస్తా ఉంది మాకు. ఈరోజు చైర్మన్ గారు అధికారంలోకి వచ్చిన కాడి నుంచి ప్రమాణ స్వీకారం రోజున కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు. అన్యమత ఉద్యోగస్తులందరినీ తొలగిస్తామన్నారు. దాని విషయంలో ఇప్పటికి ఏమీ చర్యలు లేవు. అలాగే శ్రీవాణి ట్రస్ట్ విషయంలో శ్రీవాణి ట్రస్ట్ ఆపేస్తా ఉన్నారు. దాని విషయంలో ఏమీ లేవు. నిన్న ఇన్ఫాక్ట్ చంద్రబాబు నాయుడు గారు ముందే సాక్షాత్ ఈవో చైర్మన్ గారు గొడవ పడతా ఉన్నారు. అలాగే ఇక్కడ ముంతాజ్ హోటల్స్ ఉంది, ఆ ముంతాజ్ హోటల్స్ అనుమతులు రద్దు చేస్తా ఉన్నారు. ఈ రోజు కూడా అప్రూవల్స్ కూడా ఇచ్చేసి ముందుకు తీసుకెళ్తున్నట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి. అంటే చైర్మన్ గారు చెప్పే ప్రతి మాట నీటి మీద రాతలు అయిపోతున్నప్పుడు అలాంటి అలంకారప్రాయమైన పదవులు ఇచ్చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు అలాంటి వాళ్ళని కూర్చోబెట్టి. కాబట్టి చైర్మన్ గారు కేవలం ఒక అలంకారప్రాయమైన పదవి అని మాకు అర్థమైపోయింది. కాబట్టి ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ లో, ఈ మిషాప్ ఏదైతే జరిగిందో దీని విషయంలో చూసుకుంటే ఈఓని, ఏఈఓని, జేఈఓని బాధ్యుల్ని చేసి తక్షణం వాళ్ళని తప్పించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.
అలాగే టీటీడీ ప్రతిష్టకి భంగం కలగకుండా చూడాలంటే, భవిష్యత్తులో మరి ఏ భక్తుడు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే టీటీడీ అధికారుల వ్యవహార శైలిలోనే కాదు, ఆమూలాగ్రం కూడా ఈ మార్పు రావాల్సి ఉంది. ఎందుకంటే చివరికి అక్కడ బిజినెస్ లో పనిచేసే కానిస్టేబుల్స్ కావచ్చు, శ్రీవారి సేవలు చేస్తున్న వాళ్ళు కావచ్చు, కొంతమంది మామూలు టెంపరీ ఉద్యోగస్తులు కావచ్చు, వాళ్ళు కూడా భక్తులు వెళ్తే విపరీతమైన అవమానకర ధోరణిలో మాట్లాడతారు. అసలు వీళ్ళు ఆ భక్తులు ఇచ్చే కానుకల మీద బతుకుతున్న వీళ్ళు కూడా ఆ భక్తుల మీద చేసుకోవటాలు, కొన్ని సందర్భాల్లో భక్తుల్ని అనరాని మాటలు అంటారు, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి టీటీడీ సిబ్బంది మొత్తానికి చెప్పండి, ఎవరి మీద అయితే మనం బ్రతుకుతున్నామో వాళ్ళ పట్ల మన గౌరవంతో ఉండాలి. ఆ గౌరవాన్ని మనం ఇచ్చి మనం పుచ్చుకోవాలన్న విషయం వాళ్ళకి చెప్పాల్సి ఉంటుంది. అండ్ టీటీడీ విషయంలో చంద్రబాబు నాయుడు గారు చాలా చెప్పారు, ప్రక్షాళనకి నేను కట్టుబడి ఉన్నాను అని చెప్పేసి. సార్, ప్రక్షాళనకి కట్టుబడి ఉండటం అంటే కేవలం లడ్డు నాణ్యత పెంచడం, అన్నదానం నాణ్యత పెంచడం మాత్రమే కాదు సార్. భక్తులకి మేలైన సదుపాయాలు అందించాలి. ఆ భక్తులు అంటే సామాన్య భక్తులు, విఐపీలు కాదు. ఏదైతే విఐపీలు సేవలు మరి వీరు తరించాలని చెప్పి చూస్తున్నారో అటువంటి వాటిని వీలైనంత వరకు తగ్గించండి. మొన్న ఒక వార్తలో చూసాం, గత చైర్మన్ ఆయన టెన్యూర్ ఉన్నప్పుడు 4 లక్షల రికమెండేషన్ లెటర్స్ ఇచ్చారట 4 లక్షల మందికి. ఎంత దారుణమైన విషయం చూడండి. కాబట్టి ఇట్లా విఐపీ సేవలో తరించడం కాకుండా సామాన్య భక్తుడికి దర్శన వసతి సౌలభ్యం పెంచడానికి ఏమేమి చేయాలో అవి చూడండి. అలాగే ఈ టికెటింగ్ వ్యవస్థ కూడా మార్చాలి. అండ్ మరో సీఎం గారు తీసుకున్న కొన్ని నిర్ణయాలను ఇక్కడ ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాల్సి ఉంటుంది కూడా. ఒకటి, ఈ వైకుంఠ ఏకాదశి దర్శనాలు ఏదైతే 10 రోజులకి ఎక్స్టెండ్ చేశారు, అది కేవలం ఒక్కరోజు పండగ రోజు మాత్రమే ఉండాలని చెప్పి అన్నారు. చాలా సంతోషం. ఎందుకంటే ఇంతకాలం టీటీడీ వాళ్ళు వైకుంఠ ఏకాదశి కాకుండా వైకుంఠ ద్వారాన్ని మార్కెటింగ్ చేసినట్టుగా అనిపించింది. ఎందుకంటే ఏకాదశి ఒక్కరోజే ఉంటుంది, కానీ ద్వారం 10 రోజులు తెరిచి ఉంచడం అంటే అది ద్వారానికి మార్కెటింగ్ చేయడం. ఎటువంటి పనులు మానండి. భగవంతుడిని భగవంతుడిలాగా ఉంచండి, భక్తుడిని భగవంతుడి దగ్గర చేరేలాగా చూడండి. అండ్ ఇట్లాంటివి చాలా ఉన్నాయి. అలాగే డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న చాలా హుందాగా వ్యవహరించి జరిగిన తప్పుకి క్షమాపణలు చెప్పారు. దీన్ని పూర్తిగా స్వాగతిస్తా ఉన్నాము. అలాగే బోర్డు మెంబర్లు ఎవరైతే ఉన్నారో 23 మందిని 24 మందిలో బోర్డు మెంబర్లు పెట్టారు. ఏమైపోయారు వీళ్ళంతా? మరి అంటే వీళ్ళందరూ కూడా బోర్డు మీటింగ్లకు వచ్చేసి రెజల్యూషన్స్ పాస్ చేసేసి సంతకాలు పెట్టేసి వెళ్ళిపోవటమేనా? దేవాలయానికి దేవస్థానానికి సమస్య వచ్చినప్పుడు, దేవస్థానంలో ఒక తప్పు జరిగినప్పుడు దాని మీద స్పందించడానికి వీళ్ళెవరూ ఎందుకు రావట్లా? అంటే ఈ అలంకారప్రాయమైన పదవులను పెట్టుకుని ఎవరికి వాళ్ళు పైరువులు చేయించుకుందామని చూస్తున్నారు. అందుకే బహుశా డబ్బున్న వాళ్ళకి, రాజకీయ నాయకులకు మాత్రం ఇట్లాంటి పదవులు ఇస్తున్నారు అనేది ముఖ్యమంత్రి గారు పునరాలోచన చేయాలి. భవిష్యత్తులో ఏర్పాటు చేయబోయే బోర్డులకైనా సరే ఖచ్చితంగా హిందూ సంఘాలు, అదేవిధంగా ధార్మికవేత్తలు, ఆధ్యాత్మికవేత్తలు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళకి స్థానం కల్పిస్తారని కోరుకుంటున్నాం. అండ్ మా డిమాండ్లు చాలా స్పష్టంగా చెప్పాం. బాధితుల విషయంలో ఈ డిమాండ్లన్నీ నెరవేర్చాల్సిందే అని చెప్పి ప్రభుత్వానికి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. లేని పక్షంలో హిందూ సమాజం నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఉంటుంది. హిందూ సమాజం దీని మీద భారీ కార్యాచరణ కూడా చేస్తుందని ప్రకటిస్తా ఉన్నాం. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. 6 మంది భక్తుల మరణాలకు కారకులు ఎవరు అంటే ఎవరెవరో డిఎస్పీ మీద, ఒక గోశాల డైరెక్టర్ మీద వేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళిద్దరు కాదు, ఈఓ గారే దీనికి బాధ్యత వహించాలి. ఈరోజు టీటీడీ అనే ధార్మిక సంస్థకి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆయనే నిర్ణయం తీసుకోవాలి. తుడి నిర్ణయం ఫైనల్ చేసేది గ్రీనింగ్ క్వార్టర్ ఏదన్నా పాస్ చేయాలన్నా కూడా ఆయనే. మరి ఈరోజు ఈ ఘటనకు కారకులు ఎవరంటే మొట్టమొదట నిందితుడు ఈరోజు ఈవో శ్యామలరావు గారు. కాబట్టి పోలీసులు, ఈ కూటమి ప్రభుత్వం పోలీసుల దారి నుంచి ఎఫ్ఐఆర్ నమోదు చేపించాలి. A1 గా ఈవో గారిని, A2 గా అడిషనల్ ఈవో గారిని, A3 గా జేఈఓ గారిని, మరి అదే విధంగా భద్రత కల్పిస్తానని ముందస్తు హామీ ఇచ్చారు టీటీడీకి. ఆ భద్రతను కల్పించలేక 6 మంది మరణాలకు కారకులు ఎవరంటే తిరుపతి ఎస్పీ గారు కూడా. కాబట్టి A4 గా ఎస్పీ గారిని కూడా చేర్చాలనేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే టీటీడీ భక్తులు నమ్మించింది, రండి రండి మీకు మంచి దర్శనం కల్పిస్తాము, పలానా బైరాగపట్టెడు పార్క్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండండి అని చెప్పింది ఎవరు? టీటీడీ. దానికి సహకరించింది ఎవరు? పోలీసు వారు. మరి వీళ్ళిద్దరు మాటలు నమ్మి భక్తులు తిరుపతికి వచ్చి ఈరోజు 6 మంది ప్రాణాలు పోయినాయి, 40 మందికి పైగా గాయాల పాలయ్యి ఆసుపత్రుల్లో ఉన్నారు. మరి ఇదంతా జరిగితే ఎవరో ఒక ఇద్దరిని పెట్టేసి మమ అనిపించడం మాత్రం తప్పిది. ఈరోజు 6 మంది ప్రాణాలకు న్యాయం చేయాలంటే డబ్బులు ఇవ్వడం కాదండి. 6 మంది ప్రాణాలకి న్యాయం చేయడం అంటే ఎవరైతే దీని కారకులు ఉన్నారో ఈవో గారు, అడిషనల్ ఈవో గారు, జేఈఓ గారు, ఎస్పీ గారు, వీళ్ళు 4 మీద ఎఫ్ఐఆర్ చేపించి చర్యలు తీసుకుంటే అది న్యాయం చేయడం అంటే. ప్రతిదీ ఈ మధ్య ప్యాషన్ అయిపోయింది. ఎవరన్నా చనిపోతే 25 లక్షలు ఇచ్చేస్తాం, 50 లక్షలు ఇస్తాం. ఎవరు మీ జోబిలో డబ్బులు ఇస్తున్నారా? టీటీడీ ఉండి డబ్బులు ఇస్తామన్నారు. అది కూడా
ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్ నుంచి ఇస్తామని చెప్పలేదు, లేదా ఒక మంత్రి వచ్చి వెంటనే 20 లక్షలు ఇస్తామన్నారు. ఆ మంత్రి జోబులో నుంచి ఇవ్వడం లేదు. చివరికి ఎవరి దగ్గర నుంచి ఇప్పిస్తున్నారు? టీటీడీ ఉండి నుంచి ఇస్తున్నారు. అంటే అది మీ చేతిలో పని కాదు కాబట్టి సింపుల్ గా చెప్పేస్తున్నారు. ఇది కాదు చేయాల్సింది. టీటీడీ ఈఓ గారి మీదే ఫస్ట్ నిందితుడు కాబట్టి అతని మీద ఎఫ్ఐఆర్ చేయాలి. ఇది మేము ఈ రోజు కోరుతున్నాం. ఈ రోజు మనం హైదరాబాద్ లో చూసాం పుష్ప. ఆ రోజు అక్కడ ఏం జరిగిందండి? థియేటర్ మీద, సినిమా ప్రొడ్యూసర్ మీద, హీరో మీద, అందరి మీద ఆ ముఖ్యమంత్రి చేపించాడు. మరి అక్కడ ఒక్క మృతికే టోటల్ ఎవరైతే సినిమా వాళ్ళు ఉన్నారో వాళ్ళందరి మీద చేసినారు. ఇక్కడ 6 మంది భక్తులు ప్రాణాలు పోతే ఎఫ్ఐఆర్ ఏం చేసినారంటే ఈస్ట్ పోలీస్ స్టేషన్ లో చాలా కామెడీగా చేసినారు. నవ్వుకుంటారు ఆ ఎఫ్ఐఆర్ ని చూస్తే. ఇంత దారుణంగా, ఇంత దారుణంగా భక్తులను మోసం చేస్తారా, హిందువులను మోసం చేస్తారా? ఆ ఎఫ్ఐఆర్ చూస్తే ఏదో దాడులు జరిగి ఏదో ఇద్దరు మధ్య గొడవలు జరిగినట్టు ఆ ఎఫ్ఐఆర్ ఉంది. ఇదా ఎఫ్ఐఆర్ చేయడం? ఇదా అసలైన దోషుల్ని నిందితులను తప్పించడం? మీరు ఈ రోజు చెప్పారు పైరాలపట్టేటి దగ్గరికి వెళ్ళమంటేనే ఆ పుంగనూరు వాళ్ళు, విశాఖపట్నం వాళ్ళు అక్కడికి వెళ్ళారు, తమిళనాడు వాళ్ళు. మీరేం చేసినారంటే అక్కడ కనీసం వాళ్ళకి తాగడానికి నీరు లేదు, మూత్ర విసర్జన చేసుకునే దానికి టాయిలెట్స్ లేవు. ఎంత మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది తెలుసా అసలుకి? ఇదే నేను చెప్తానా. ఈఓ గారిని, అడిషనల్ ఈఓ గారిని, జేఈఓ గారిని, ఎస్పీ గారిని, చైర్మన్ గారిని ఆ పార్క్ లో 10 గంటలు నిర్బంధిస్తాం. ఉంటారా మీరు? నీళ్ళు లేకుండా ఉంటారా? బాత్రూమ్ పోకుండా ఉంటారా? ఇలా నిలదీస్తే మీకు నచ్చవు. ఎదురుదాడులు, కేసులు పెట్టడాలు, ఇది వాస్తవాలు ఇవన్నీ కూడా. మీరేం చేశారు? ఈ రోజు ఆ భక్తులను అక్కడ 10 గంటలు నిర్బంధించేసినారు. బయటికి పోలేరు, లోపలికి రాలేరు. ఆ విధంగా నిర్బంధించారు. చివరికి ఏం చేసినారు? అక్కడ పోలీసుల చేత భక్తులను కొట్టించారు, భయభ్రాంతులకు గురిపోయినారు. అసలు రాత్రి పూట టోకన్లు ఇచ్చే సిస్టమ్ ఏంటి అసలుకి? ఈ రోజు కూడా మనం చూసినట్లయితే ఫ్రీ దర్శనం టోకన్లు అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల క్యూ లైన్లు నిలబడతారు. ఈ రాత్రుల పూట టికెట్లు ఇచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి నేర్చుకున్నారో అర్థం కావటం లేదు. ఇది ఈ రాత్రుల పూట సిస్టమ్ పెట్టడం వల్ల కూడా ఇది కూడా ఒక కారణమే భక్తుల మృతికి. తెల్లారిపూట ఇవ్వండి, దర్జాగా ఇవ్వండి, ధైర్యంగా ఇవ్వండి. ఏదో రహస్యంగా రాత్రుల పూట ఇవ్వడం ఏంటి అసలుకి? కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తాను ఈ కూటమి ప్రభుత్వాన్ని. ఈ రోజు చనిపోయిన వారికి న్యాయం చేయడం అంటే ఎవరైతే ఈఓ గారు, అడిషనల్ ఈఓ గారు, జేఈఓ గారు, తిరుపతి ఎస్పీ గారి మీద ఎఫ్ఐఆర్ చేయండి. అదే మీరు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అదే విధంగా చనిపోయిన కుటుంబంలో ఒకరికి శాశ్వత ఉద్యోగం ఇవ్వండి. కాంట్రాక్ట్ ఉద్యోగం ఏంటంటే 15,000 14,000 ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. శాశ్వత ఉద్యోగం ఇవ్వాలనేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. జై శ్రీరామ్. ఓం నమో వెంకటేశ్వర.